పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉండడంతో ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి 50 మందిని తొలగించింది. అసలు ఎన్టీఏ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 50 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలో కీలకమైన 10 స్థానాల్లో నిపుణుల నియామకానికి చర్యలు చేపట్టింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, CISO, GM టెస్ట్ సెక్యూరిటీ, GMRD, సైకోమెట్రిక్స్ వంటి 10 కొత్త స్థానాల కోసం ప్రకటనలు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశమయ్యారు. పరీక్షల విధానంలో తీసుకొస్తున్న సంస్కరణలపై ఎన్టీఏను మంత్రి అభినందించారు. ముఖ్యంగా 50 మందికి పైగా సిబ్బందిపై వేటును ప్రశంసించారని విద్యాశాఖ ఎక్స్లో తెలిపింది. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక గదులు, ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్, పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని ఎన్టీఏకు మంత్రి సూచించారు. భవిష్యత్తులో అన్ని పరీక్షలను నిష్పక్షపాతంగా, దోషరహితంగా నిర్వహించాలని ఆదేశించారు. తాజాగా ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు దొర్లాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో UGC నెట్, ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మరుసటి రోజే ఏజెన్సీలో ప్రక్షాళన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. UGC నెట్ ఎగ్జామ్ లో సోషియాలజీ, అలాగే కామర్స్ తదితర పేపర్లన్నింటిలో సోషియాలజీ, కామర్స్, ఇంగ్లీషు మొదలైన పేపర్లన్నింటిలో కూడా అనేక తప్పులు వచ్చింది. మళ్ళీ ఆ పరీక్షలన్నీ కూడా రేపు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి రీ ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించారు. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు తేవటం వలన సమస్య పరిష్కారం అవుతుందా? ఎందుకంటే ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సంస్కరణ తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి నిపుణులను తీసుకొచ్చి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో నియమించాలి, వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి అని ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటి వలన సమస్య పరిష్కారం అవుద్దా? నేను చెప్పేది వీటి వలన కూడా సమస్య పరిష్కారం కాదు. పేపర్ అంటే ఆఫ్లైన్ లోనే నిర్వహిస్తుంది, కానీ ఎక్కడ పేపర్ లీక్ అయినట్టు మనం వినం. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? మరి వాళ్ళకి ఎన్టీఏ లాంటి సంస్థ ఏమీ లేదు, అయినా చేస్తున్నారు కదా. కాబట్టి నిజాయితీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని అవసరమైతే డెప్యుటేషన్ మీద తీసుకుని ఆయా సంస్థల్లో నియమించి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి. అప్పుడు పరీక్షలు సజావుగా జరగడానికి అవకాశం ఉంది. నా దృష్టిలో ఎన్టీఏని రద్దు చేసేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నా అది సమస్యకు పరిష్కారం కాదు. వ్యవస్థ ప్రక్షాళనే ముఖ్యం. పరీక్షల రద్దు ఒక్కటే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. పరీక్షా పత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టడానికి వ్యవస్థలో కఠినమైన సంస్కరణలు రావాలి. AI నిఘా, CCTVలు, పగడ్బందీ చర్యలు ఉండాలి. తప్పు చేసిన అధికారులను పదవి నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఒక్క జాతీయ స్థాయిలో ఎన్టీఏ గురించే కాదు, రాష్ట్రాల్లోనూ అడపదడప పేపర్లు లీక్ అవుతున్నాయి. మొత్తానికి లీక్ ప్రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పరిశీలన ప్రకారం 2014 నుండి 2024 మధ్యలో జాతీయ స్థాయి సంస్థలు 17 రాష్ట్రాల విభాగాల ఆధ్వర్యంలో జరిగిన 89 పరీక్షలు పెను వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల పరీక్షలను ముందే నిలిపివేయడం, పెట్టిన ఎగ్జామ్లను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం, FIRలు నమోదు కావడం వంటివి జరిగాయి. 6.5 కోట్ల మంది యువతను ఇబ్బందుల పాల్చేసిన ఆ అక్రమాల నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. నిపుణుల కమిటీలు ఇచ్చిన సూచనలను ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. 2002 నుండి 2025 మధ్య కాలంలో 45 పెద్ద పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో బయటపడితే 2 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. అందుకే తప్పు చేసిన వారు తప్పించుకునే విధంగా చిత్తశుద్ధితో వ్యవహరించాలి.